ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఇప్పుడు కొత్త స్కెచ్ వేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెరపైకి బీసీ నినాదాన్ని తీసుకొచ్చి కీలకమైన ఓటు బ్యాంకుపై కన్నేస్తుందట ఫ్యాన్ పార్టీ. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి కనుసన్నల్లో ఈ కార్యాచరణకు శ్రీకారం చుడుతోందట వైసీపీ. రాష్ట్రంలో త్వరలో భారీ ఎత్తున బీసీ గర్జన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఎక్స్లో బీసీలకు సపోర్టుగా పోస్ట్ పెట్టి ఆ ఎక్స్ మినిస్టర్ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసరడం చర్చగా మారింది. ఇంతకీ బీసీ నినాదం ఏంటి? వైసీపీ కొత్త స్కెచ్ ఎవరి కోసం? ఇందులో నెల్లూరు లీడర్ పాత్ర ఏంటి? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాలిప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నేతలు రాజకీయ చదరంగంలో పావులు కలుపుతుంటారు. తాజాగా వైసీపీ కొత్త స్కెచ్కు శ్రీకారం చుట్టిందనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో గేమ్ ఆడించిన పార్టీ అధినేత కొత్తగా బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. అందుకు కీ రోల్ పోషించేలా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ముందుంచి కార్యాచరణ చేపట్టాలని వైసీపీ అధినేత సూచించినట్టు చెబుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అడుగు ముందుకేసి దానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో ఓ ఫైర్ బ్రాండ్. తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు బీసీ లీడర్. అలాంటి నేత ఇటీవల కాలంలో తనకంటూ ఒక నియోజకవర్గం లేకపోవడంతో డైలమాలో పడ్డారు. నెల్లూరు రాజకీయాలను పక్కన పెట్టి చెన్నైకి మకాం మార్చేశారు. ఎక్కువగా చెన్నైలోనే ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా సొంత జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలోని నెల్లూరు రూరల్ లేదా వెంకటగిరి తనకివ్వాలనే ప్రతిపాదనను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టే ప్రయత్నం చేశారంట అనిల్ కుమార్ యాదవ్. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా తనకు నియోజకవర్గం కేటాయించాలంటూ అధినేతకు విన్నవించుకున్నారంట. వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా చెప్పుకుంటారు. జగన్ వైసీపీ ప్రారంభించిన నాటి నుంచి ఆయన వెంట నడిచిన కొంతమంది నేతల్లో అనిల్ కూడా ఒకరు. అనిల్కి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రభుత్వం అధికారంలోకొచ్చాక బీసీ కోటాలో మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీలో అనిల్ కుమార్కి వ్యతిరేకత ఉందని ఆయన సీటు మార్చారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లాలని అధినేత చెప్పగానే సొంత జిల్లాను వదిలి అనిల్ అక్కడి నుంచి పోటీ చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని పెద్ద ప్రకటనలే చేశారు అనిల్. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో అనిల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుందంట. నియోజకవర్గాల కేటాయింపుల సంగతి పక్కన పెట్టి ముందు రాష్ట్రంలో వైసీపీని బలపరిచేలా కొత్త కార్యాచరణ చేపట్టాలని అనిల్కి అధినేత సూచించారంట. ఇప్పటిదాకా కాపు సామాజిక వర్గంలోని నేతలను కలుపుకొని రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదని, రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను యువతను కలుపుకొని బీసీ గర్జన కార్యక్రమాన్ని బలంగా నిర్వహించాలని అనిల్కి సూచించారంట జగన్. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పారంట. రాష్ట్రంలో బీసీలను ఏకం చేసి వైసీపీని తిరిగి అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారంటూ అనిల్కి అధినేత కొత్త బాధ్యతలు అప్పగించారనే ప్రచారం పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. అధినేత పచ్చజెండా ఊపడంతో అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. పొలిటికల్ గా ఈ మధ్య భారీ గ్యాప్ వచ్చి ఉన్న అనిల్ రాననుకున్నారా అన్నట్లు ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై 2 రోజుల క్రితం రెచ్చిపోయారు. ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సిద్దిరి అప్పల్రాజు, చింతాడ రవి, జోగి రమేష్ కు మద్దతుగా పోస్టులు పెట్టారు. బీసీ నాయకులను వేధించడం ఆపాలని, లేకుంటే బీసీలు కూటమి పార్టీలను బూడిద చేస్తారని హెచ్చరించారు. బీసీలను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగాలు శాశ్వతం కాదంటూ మండిపడ్డారు. ప్రజల తరపున బలంగా గొంతెత్తుతున్న బీసీ నాయకత్వాన్ని బలహీనపరచడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అనిల్ ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియాలో అనిల్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య జగన్ని కలిసిన సందర్భంలో బీసీ గర్జన అంశాలను అనిల్తో చర్చించారనే ప్రచారం బయటకు రావడం, ప్రస్తుతం అనిల్ ఈ పోస్టు పెట్టడంతో బీసీ గర్జన అంశం బలపడింది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల నేతలను కలుపుకుని యువతతో కలిసి పెద్ద ఎత్తున బీసీ గర్జన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి వచ్చే ఎన్నికలకు తన దారేదో అర్థం కాక తికమక పడుతున్న అనిల్ కుమార్ యాదవ్కు బంఫర్ ఆఫర్లా కొత్త బాధ్యతలిచ్చారు జగన్. నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో వైసీపీ సీటు ఖాళీగా లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంతా అనిల్ కుమార్ యాదవ్. వెంకటగిరిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి దాన్ని కొట్టిపారేశారు. తానే వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ఈ మధ్య నేదురుమల్లి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ భుజాన గట్టి బాధ్యత పడింది. బీసీ కార్యక్రమాలను విజయవంతం చేస్తే తప్ప అనిల్కు సొంత జిల్లాలో వర్గాల్లో సీటు దక్కే అవకాశం లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ నేతలతో పాటు అనిల్ అనుచరుల్లో వ్యక్తమవుతోంది. మరి బీసీ నినాదాన్ని భుజాన వేసుకుని ముందుకు నడుస్తున్న అనిల్ కార్యాచరణ వర్కౌట్ అవుతుందా? జగన్ కొత్త స్కెచ్ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? మొన్నటిదాకా కాపు ఉద్యమం, ఇప్పుడు బీసీ గర్జన, ఇవన్నీ ప్రజల్లో ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి.